పడద్దు, ముందు నువ్వు భోంచేయి. సర్లే భోంచేయి. ఈ వర్షకి ఎన్నిసార్లు చెప్పినా లైట్ ఆఫ్ చేయదు. లత, ఏంటి, ఏమైంది నీకు? అక్కడ 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 ఏమైంది? అంజనీగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం. అంజనీగర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. ఎప్పుడు కట్టించారు?
6 నెలలు అవుతుంది. ఎందుకు అడుగుతున్నారు గురువుగారు? ఈ ఇంటి వాస్తు ఎవరు చూశారు? తెలీదు గురువుగారు. యాక్చువల్గా మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇంటిని కొన్నాం. మేము ఈ ఇంటికి వచ్చి ఒక 15 రోజులు అవుతుంది అంతే. ఈ ఇంటిని మీరు అమ్మేయండి. ఎంత రేటు వచ్చినా సరే వీలైనంత త్వరగా ఇంటిని అమ్మేయండి. ఎందుకు గురుగారు? మేమెందుకు అమ్మాలి? ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య, నా 2 పిల్లలు, అంతే. మేము 4 ఉంటాం. ఈ ఇంట్లో ఉంటున్నది 4 కాదు, మొత్తం 9 మంది ఉన్నారు. మీరేమంటున్నారు గురుగారు? నాకేం అర్థం కావట్లేదు. మేమెందుకు వెళ్ళిపోవాలి? 9 మందా? అసలు వాళ్ళెవరు? పాప ఎలా రామ్మా? ఆ 5 మంది ఎవరన్నది నాతో రండి, నేను మీకు చూపిస్తాను. చూడమ్మా, నీకు అక్కడ ఏం కనిపిస్తోంది? అక్కడ ఒక ఆంటీ కూర్చుని తల దువ్వుకుంటూ ఉంది. ఆవిడ మనల్ని చూస్తూ ఉన్నారు. అటు వెళ్దాం పదండి. చూడమ్మా, అక్కడేం కనిపిస్తుంది? అక్కడ 3 పిల్లలు కూర్చుని ఏదో ఆడుకుంటున్నారు. ఇక్కడితో అయిపోలేదు, మీరు నాతో పాటు రండి. చిటి తల్లి, ఇక్కడెవరున్నారు? అక్కడ ఒక అంకుల్ కూర్చుని మన వైపే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నారు. భయపడకమ్మా. అంజనీ గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీ గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీ గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. అంజనీ గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా. శరత్,